అహరోను కర్ర చిగురించుట గురించి మనం ఇప్పుడు చూద్దాం. లేవికి మునిమన్మన్ను ఇసారు కుమారునగు కోరాహు, దాతాను, అభిరాములు ఓనును యోచించుకొని ఇజ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోన్లకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని అనగా, మోషే ఆ మాట విని కోరహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లనెను. కోరహు అతని సమస్త సమూహంనైనా మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి, రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు అని అనెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోన్లను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచిరి. యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోన్లతో చెప్పగా, వారు సాగిలపడి, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు మోషే లేచి, ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిట్లో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియూ ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దేని వలన మీరు తెలుసుకొందురు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్యమును మింగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరి అని మీకు తెలియను అని అనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి కింద నేల నెరవిడ్చెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యంను మింగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణంలో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేశాను. వారి చుట్టూ ఉన్న ఇజ్రాయిలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. మరునాడు ఇజ్రాయిల్ల సర్వసమాజము మోషే అహరోన్లకు విరోధంగా సనుగుకొనుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి మోషే అహరోన్లకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారపు వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోన్లు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే అహరోనుతో, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను.
తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులతో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగిన తరువాత అహరోనును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేళ్లతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబం నుండి ఒక్కొక్క కర్రను 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. నేను మిమ్మును కలుసుకొనిన ప్రత్యక్ష గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొనునో వాని కర్ర చిగురించును. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలోనికి యెహోవా సన్నిధిన ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళుచుండగా లేవి కుటుంబస్థుడైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు కలది ఆయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇజ్రాయిలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొని పోయిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము అని అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.